వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎస్. సుందర్ రాజు యాదవ్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అఖిల భారత యాదవ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ అన్నారు. ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తున్న ఆయన తమ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. సోమవారం నల్గొండలోని యాదవ్ సంఘ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ మాట్లాడుతూ, వరంగల్ కేంద్రంగా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న సుందర్ రాజు యాదవ్ అనేక మంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాకుండా వారి ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. అటు టీచర్లు, ఇటు విద్యార్థుల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న సుందర్ రాజు యాదవ్ను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా విద్యారంగ సమస్యల పరిష్కారానికి దారి పడుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఉన్న యాదవ టీచర్లతో పాటు బహుజన అధ్యాపకులందరూ సుందర్ యాదవ్కు మద్దతు పలికాలని కోరారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధన వరకు సుందర్ రాజు యాదవ్ కుటుంబం అంతా ఉద్యమ నేపథ్యంతోనే ఉన్నారని, సమాజంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటున్న సుందర్ రాజుకు ఈ సమయంలో మనమంతా అండగా ఉండి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపర్ల సంఘం మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సోమరబోయిన సుధాకర్ యాదవ్, యాదవ భవన్ ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, బహుజన రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు, యాదవ ఉద్యోగుల సంఘం నాయకులు గుండెబోయిన జానయ్య యాదవ్, యాదవ రాజాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెల్లా కోటేష్ యాదవ్, కుంటిగోర్ల లింగయ్య, నల్లబెట్టి పురుషోత్తం యాదవ్, గుండెబోయిన నరేష్ యాదవ్, అబ్బనబోయిన ఏడుకొండల యాదవ్, బురం గురువయ్య యాదవ్ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కూడా మేము ఏకగ్రీవంగా అఖిల భారత యాదవ మహాసభ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సుందర యాదవ్ గారు వారు ఎంతోమంది అనేక విద్యా సంస్థలు నడిపిస్తూ అనేక మంది పేద విద్యార్థులకు అనేక చేదోడు వాదోడు ఉంటూ విద్యార్థుల సమస్యలే కాదు ఉపాధ్యాయుల సమస్యలు కూడా తమ వంతుగా ఎన్నో విషయాలలో వారు బాధ్యత తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి వ్యక్తి. భవిష్యత్తులో కూడా వారు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమస్యలు ప్రధానంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలు వారు బాధ్యతగా పనిచేయడానికి, వారి సమస్యలు ప్రధానమైన సమస్యలు తీర్చడానికి వారు చాలా కంకణబద్ధులై ఈరోజు ఎమ్మెల్సీగా అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. టీచర్లు అంటే మీరు దిశానిర్దేశం చేసే వాళ్ళు వ్యవస్థకు, మరి మీరిప్పుడు మార్పిడి కోసం ప్రయత్నం చేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా సుందర్రాజు యాదవ్కు ఓటేసి మీరు గెలిపించినట్టయితే మన బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం మున్ముందు వారు పనిచేస్తారు, మీ అవసరాల కోసం పనిచేస్తారు, మీ సమస్యల మీద పనిచేస్తారు. అలాంటి వ్యక్తిని మీరు ముందు ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా విన్నవిస్తున్నాను. అలాగే మీరందరూ యూనిట్గా ఉండి ఇందులో కొంత బహుజనవాదం మీద కూడా మాట్లాడి మరి ఇక్కడ ద్వంద్వ వైఖరితోటి కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి. అది ఏందనేది మీరు కూడా ఆలోచన చేసుకొని ఏ దానికి నిర్ణయించుకోవాలో దాన్ని చేసి మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.